హాయ్ వెల్కమ్ టు సంధ్యశ్రీ వ్లాగ్స్. మనం ఈరోజు చికెన్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మీ పిల్లలు చికెన్ బిర్యానీ చేయమని అడిగినప్పుడు ఈ రెస్టారెంట్ నుండి ఆర్డర్ పెట్టకుండా మీరు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. 1 అవర్లో చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కుక్కర్ పెట్టి ఆయిల్ పోసి ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో బిర్యానీ ఆకు, పువ్వు, దాల్చిన చెక్క, ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. అలాగే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత దానికి సరిపడా కారం వేయాలి. అలాగే ఇంకో స్టవ్ మీద బాస్మతి రైస్ బగారా వేసి అన్నం వండుకోవాలి. ఇప్పుడు చికెన్లో గరం మసాలా, కొబ్బరి పొడి మరియు ధనియాల పొడి వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. ఇప్పుడు చికెన్ పైన మనం వీడియోలో చూపించిన విధంగా చికెన్ పైన బాస్మతి రైస్ వేసి ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేయాలి. ఇలా 2 లేయర్లు వేసి మనం వీడియోలో చూసినట్లు ఇట్లా పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒక 15 మినిట్స్ దమ్ పెట్టాలి. అంతే, వేడి ఇలా 15 మినిట్స్ దమ్ పెట్టినాక వేడిగా చికెన్ బిర్యానీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం మసాలా వేయలేం కాబట్టి పిల్లలు తినే విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.